హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది సేమియా పులిహార అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా ఒక కప్పుడు సేమియా, అదే కప్పుడు వాటర్ అనమాట. ముందుగా ఏంటంటే సేమియాలని నేతిలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుని దానికి ఏంటంటే ఫ్రెండ్స్ మళ్ళీ తాలింపు దినుసులు కూడా పక్కన పెట్టుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఆవాలు, పచ్చెనగబద్దలు, మినపబద్దలు అన్నీ కూడా వేసేసి సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. జీడిపప్పు, పల్లిపప్పు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేతిలో పెట్టుకున్నాక తర్వాత ఈ సేమియాను కూడా అదే నేతిలో వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేపేసుకున్నాక దీనికి ఒక నిమ్మకాయ కంపల్సరీ అనమాట ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, 2 కప్పులు అయితే 2 అలా అనమాట. లేదు అనుకుంటే సింగిల్ అయితే మాత్రం ఒక కప్పుకి అయితే ఒక కప్పే ఒక నిమ్మకాయ అనమాట ఫ్రెండ్స్. అదే వేసుకొని లాస్ట్లో పిండుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముందు ఏంటంటే వాటర్ పోసేసి ఇదంతా ఫ్రై చేసుకుని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత సేమియా అనేది సరిపడా అంటే ఒక కప్పుడు వాటర్ తీసేసుకొని అది మరిగించేదాకా ఉంచుకొని దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడా సాల్ట్ వేసుకొని అది మరుగుతున్న వాటర్లో ఈ సేమియాలు వేసేసి కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత వాటర్ అనేది అంతా కూడా కంప్లీట్గా ఎగిరిపోయి పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇలా పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి తాలింపు వేసి అట్టి పెట్టిన తాలింపు దినుసులు ఉన్నాయి కదా, జీడిపప్పు, పల్లిపప్పు, ఇవన్నీ కూడా తాలింపు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక దించేసి ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ ఫ్యాన్ కింద పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత అదంతా కూడా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయిందనమాట. సేమియా పులిహారకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకున్నా. బాయ్.